నిరుద్యోగ సమస్యల మీద ఈరోజు చలో సెక్రటేరియట్కి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత రాత్రి నుంచి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆంధ్రరత్న భవన్లోనే ఉండిపోయారు. అరెస్టు ఈరోజు ఉదయం 10 గంటలకి ఆంధ్రరత్న భవన్ నుంచి షర్మిల చలో సెక్రటేరియట్కి బయలుదేరి వెళ్లారు. అయితే పార్టీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలీని పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల సమస్యల మీద చలో సెక్రటేరియట్కి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. గత రాత్రి నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆంధ్రరత్న భవన్లో ఉండిపోయారు. ఉదయం 10 గంటలకి ఆంధ్రరత్న భవన్ నుంచి చలో సెక్రటేరియట్కి వెళ్లారు. అయితే పార్టీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడంతో వైసీపీ నియంత పాలనలో మెగా డిఎస్సీ, దగా డిఎస్సీ చేశారని ఆమె నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమ చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారని, ఇనప కంచెలు వేసి బందీలుగా చేశారన్నారు. నిరుద్యోగుల పక్షాన్ని నిలబడితే అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహించారు. మమ్మల్ని ఆపాలని చూస్తే మీరు ముమ్మాటికి నియంతలే, ఇందుకే మీ మీద చర్యలు నిదర్శనం అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. గిడుగు రుద్రరాజు అట్లాగే మస్తాన్ వలీలు వెంటనే విడుదల చేయాలన్నారు. 23,000 పోస్టులు భర్తీ చేశామని చెప్పి 6,000కే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకి క్షమాపణ చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్య మీద చలో సెక్రటేరియట్ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గత రాత్రి నుంచి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆంధ్రరత్న భవన్లో ఉన్నారు. ఉదయం 10 గంటలకి ఆంధ్రరత్న భవన్ నుంచి షర్మిల చలో సెక్రటేరియట్కి బయలుదేరారు. అయితే పార్టీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీని మీద షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నియంత పాలనలో మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశారని, నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.